దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. లోకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళు అని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితానికి సిలువ విలువగా ఉన్నది గనుక సిలువ లేకపోతే నిజమైన క్రైస్తవుడు కానే కాదు. ప్రతి నిత్యము సిలువ ధ్యానము చేయువారిగా మనం ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంచె దినాలలో ఉన్నాము, అపాయకరమైన దినాలివి గనుక ప్రతి ఒక్కరూ కూడా శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థించేవారిగా ఉండాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువను ఎత్తుకొనుటకు వెళ్ళే ముందు ఆయన ఒలీవల కొండ చోటికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎంత విధేయత అయినా, తండ్రి నీ చిత్తమే జరిగించు అని అంటూ ఉన్నాడు. నా చిత్తము కాదు, నీ ఆజ్ఞను నేను వింటూ ఉన్నాను, నీకు లోబడి జీవిస్తున్నాను అని విధేయుడయ్యాడు. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో దేవునికి విధేయులుగా ఉంటున్నామా? ఇంకెక్కడైనా లోటులు ఉన్నాయేమో సరిచేసుకోవడం ఎంతైనా మంచిది. పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడు చెప్పినట్లుగా ఆయన రాక అతి సమీపముగా ఉన్నది గనుక సిద్ధపడి ఉండటం మంచిది. విశ్వాసమును కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ ఆయన ఆత్మ సహాయము ద్వారా నడవాలని మనవి చేస్తున్నాను. తండ్రి చిత్తాన్ని యేసయ్య నెరవేర్చినట్లుగా మనము కూడా ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. ఆయన సిలువని మోసేవారిగా, అనేక మందికి ఆయన గూర్చి ప్రకటించే వారిగా మారాలి. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. పాపశాపము నుండి విడుదల పొందాలంటే పరిశుద్ధాత్మ సహాయమును అడగాలి. అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మనవి చేయించి ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ఆయన శిలువ మరణం పొందునంతగా విధేయుడయ్యాడు గనుక విధేయత ఎంతో ప్రాముఖ్యమైంది. సర్వము నిర్మించిన సృష్టికర్త అయిన దేవుని ఎదుట మన అపరాధములు క్షమించమని బ్రతిమాలుకుంటూ విధేయత కలిగి ఆయన సన్నిధిలో జీవించాలి. ఆ విధముగా పరిశుద్ధాత్మను పొంది నడిచినప్పుడు దేవుని రాజ్యమునకు మనము సిద్ధపడి ఉండగలుగుతాం. లేదు ఈ లోకములోనే జీవించాలి, ఇష్టానుసారముగా ఉండాలనుకుంటే ఏమాత్రం మంచిది కాదు. దేవుడు ఏ సమయమో ఏ గడియో తెలియదు గనుక అందరము కూడా సిద్ధపాటు కలిగి శిలువ ధ్యానములో, ఉపవాస దీక్షలో, ప్రార్థన పూర్వకంగా దేవుని బ్రతిమాలుకుందాము. ఆయన రాజ్యాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనములు. మహిమగల దేవుడవు, కరుణాస్వరూపుడవు, పాపిని క్షమించగలిగిన మనస్సు కలిగిన దేవుడు నాయన, నీకు వందనములు. మమ్మలను క్షమించి, మా అపరాధములు క్షమించి, మా దోషములు క్షమించి నీ రాజ్యమునకు సిద్ధపాటు చేయండి. ఈ లోకములో మేము వస్తా ఏమీ తీసుకుని రాలేదు, మీరు పిలిచినప్పుడు ఏమీ తీసుకుని రాము. మా క్రియలు మా వెంట వస్తాయి గనుక నాయన వాటి అన్నిటి నుండి మేము ఒప్పుకొనుచున్నాము. మమ్మల్ని క్షమించి నీ ఆత్మతో నింపి నడిపించమని
ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, ఈ దినము కాపాడమని, దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.